India's homegrown missile power is now turning into a global asset. Weapons like the Rafale and the S-400 system have dominated headlines. They have become the talk of the town. But tonight, let me tell you about the silent killer, the BrahMos missile. BrahMos supersonic cruise missile. BrahMos missile system. ఆపరేషన్ సింధూర్ లో ఇండియా బ్రహ్మోస్ మిజైల్స్ వాడింది. అసలు ఆ ఆపరేషన్ ఏంటి, మనకు బ్రహ్మోస్ ఎలా వచ్చింది? దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ ఇండియాస్ డిఫెన్స్ ట్రాన్స్ఫర్మేషన్. స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఇండియా వాజ్ లార్జ్లీ డిపెండెంట్ ఆన్ ఫారెన్ కంట్రీస్ ఫర్ ఇట్స్ డిఫెన్స్ నీడ్స్. మన దగ్గర సరైన టెక్నాలజీ లేదు, డబ్బులు లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేదు. సో వీ హ్యాడ్ టు రిలై ఆన్ అదర్స్. 1962లో చైనా యుద్ధంలో మన ఆర్మీ చాలా సమస్యలు ఎదుర్కొంది. సరిపడా ఆయుధాలు లేవు, సరిగ్గా ట్రైనింగ్ లేదు. ఇట్ వాజ్ వేకప్ కాల్ ఫర్ ఇండియా. అదే 1971 ఇండో-పాక్ యుద్ధంలో కూడా వీ హెవీలీ డిపెండెంట్ ఆన్ సోవియట్ యూనియన్ ఫర్ సపోర్ట్. దీస్ ఇన్సిడెంట్స్ హైలైటెడ్ అవర్ వల్నరబిలిటీస్. అదే సమయంలో ప్రపంచంలో యుఎస్, రష్యా వంటి సూపర్ పవర్స్ మిజైల్ టెక్నాలజీలో దూసుకుపోతున్నాయి. వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్, టామహాక్ క్రూజ్ మిజైల్స్ వంటి అధునాతన ఆయుధాలు ఉండేవి. ఇండియా వాజ్ లాగింగ్ బిహైండ్. కానీ ఒక వ్యక్తి, విజనరీ లీడర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు వచ్చారు. ఆయన భారతదేశ మిజైల్ టెక్నాలజీలో ఒక కొత్త దిశను చూపించారు. హీ వాజ్ ట్రూలీ ద మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. A challenge is given, we have to do the job. 1991లో సోవియట్ యూనియన్ కొలాప్స్ అయినప్పుడు కలాం సీజ్డ్ ద ఆపర్చునిటీ. ఆయన రష్యన్ సైంటిస్టులతో కలిసి పనిచేశారు. అండ్ దట్స్ హౌ ద ఐడియా ఆఫ్ బ్రహ్మోస్ వాస్ బోర్న్. బ్రహ్మోస్ పేరు మన బ్రహ్మపుత్ర నది మరియు రష్యాలోని మాస్కోవా నది పేర్ల కలయిక. ఇట్స్ ఎ సూపర్సోనిక్ క్రూజ్ మిజైల్ నోన్ ఫర్ ఇట్స్ ప్రెసిషన్ అండ్ స్పీడ్. ఈ మిజైల్ 2001లో ఫస్ట్ టైం టెస్ట్ చేశారు. అప్పటి నుంచి బ్రహ్మోస్ మన దేశం యొక్క మిలిటరీ టెక్నాలజీకి, సెల్ఫ్ రిలయన్స్ కి ఒక సింబల్ గా మారింది. ఇట్స్ ఎ టెస్ట్మెంట్ టు అవర్ గ్రోయింగ్ కేపబిలిటీస్. బ్రహ్మోస్ కేవలం మన రక్షణ సామర్థ్యాలు పెంచడమే కాదు, ఇట్స్ నవ్ ఏ సార్ట్ ఆఫ్టర్ ఎక్స్పోర్ట్ ప్రోడక్ట్. 2016-2017లో 1522 crores ఉన్న మన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ 2025 నాటికి 23,622 crores చేరుకుంటాయని అంచనా. దిస్ ఇస్ మ్యాసివ్. ఆపరేషన్ సింధూర్ లో బ్రహ్మోస్ డిప్లాయ్ చేయడం ఇండియాస్ మిలిటరీ కేపబిలిటీస్ ని గ్లోబల్ స్టేజ్ పై ఒక అడుగు పైకి వేసింది. దిస్ కాంబాట్ యూజ్ సెంట్ ఎ స్ట్రాంగ్ మెసేజ్ టు అవర్ అడ్వర్సరీస్. ఈ ఆపరేషన్ తర్వాత బ్రహ్మోస్ కొనుగోలు చేయడానికి చాలా దేశాలు ఆసక్తి చూపించాయి. దిస్ సిగ్నిఫికెంట్లీ ఇంక్రీజ్డ్ ఇండియాస్ జియోపొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్. మనం కేవలం దిగుమతి చేసుకునే దేశమే కాదు, వీఆర్ నౌ అన్ ఎక్స్పోర్టర్ అండ్ కీ ప్లేయర్. బ్రహ్మోస్ కేవలం ఒక ఆయుధం కాదు, ఇట్ సింబలైజెస్ ఇండియాస్ ఎమర్జెన్స్ యాజ్ ఎ సిగ్నిఫికెంట్ గ్లోబల్ డిఫెన్స్ పవర్, an influencer in global security affairs and a counterbalance to China's regional dominance. ఈ వీడియో కంక్లూజన్ చెప్పాలంటే చివరిగా బ్రహ్మోస్ మిజైల్స్ అనేది ఇండియాస్ జర్నీ ఫ్రమ్ ఎ డిపెండెంట్ మిలిటరీ స్టేట్ టు ఎ కాన్ఫిడెంట్ టెక్నాలజికల్ అడ్వాన్స్డ్ గ్లోబల్ డిఫెన్స్ పవర్ కు ఒక గొప్ప ఉదాహరణ. ఇట్స్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ స్ట్రాటజిక్ ఫోర్సైట్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్ అండ్ ఇండిజినియస్ ఇన్నోవేషన్. ఏపీజే అబ్దుల్ కలాం లాంటి లీడర్షిప్ వల్లే ఇది సాధ్యమైంది. బ్రహ్మోస్ సక్సెస్ మన డిఫెన్స్ కేపబిలిటీస్ ని, ఎకానమిక్ గ్రోత్ ని పెంచింది. ఇట్ పొజిషన్స్ ఇండియా యాజ్ అ ఫార్మిడబుల్ ఫోర్స్ ఇన్ ద 21st century గ్లోబల్ సెక్యూరిటీ ల్యాండ్స్కేప్. దిస్ ఇస్ ద న్యూ ఇండియా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ బెల్ బటన్. బాయ్ అంటిల్ నెక్స్ట్ వీడియో.